భారతీయ నివాసితులు విదేశీ ఆదాయం ఆస్తులు వెల్లడించుకుంటే తీవ్రమైన క్రిమినల్ విచారణ తప్పదని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అదనపు ఆదాయ పన్ను కమిషనర్ వై శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు. సికింద్రాబాద్ తాజ్ 3 స్టార్ హోటల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బ్లాక్ మనీ యాక్ట్ లా ప్రాక్టీస్ పై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు వై శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విదేశీ ఆస్తులను దాచిపెట్టడం చాలా ప్రమాదకరమని, చట్టం ఉల్లంఘించినట్లయితే భారీ పన్నులు, పెనాల్టీలు, ప్రాసిక్యూషన్ సహా జైలు శిక్ష వంటి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన వివరించారు. పన్ను నిపుణులు తమ క్లయింట్ల వివరాలను సమగ్రంగా పరిశీలించి విదేశీ ఆస్తులు లేదా ఆదాయాల వివరాలను సరైన షెడ్యూల్స్ లో వెల్లడించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నవడేస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది ఫారిన్ అసెట్స్ ని హోల్డ్ చేస్తారు. ఫారిన్ షేర్స్ ఉంటాయి, ఫారిన్ అగ్రిమెంట్స్ ఉంటాయి. అండ్ చాలా మంది యుఎస్ లోనో వేరే కంట్రీస్ లో పనిచేసి ఇండియాలో వచ్చి సెటిల్ అవుతారు. సో వీళ్ళందరికీ ఫారిన్ లో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ కానీ, షేర్స్ కానీ, ఇమూవబుల్ ప్రాపర్టీస్ కానీ కంపల్సరీగా ఇండియన్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేయకపోతే హ్యూజ్ పెనాల్టీస్, ఒక్కొక్క ఇయర్కి 10 లక్షల పెనాల్టీ ఉంది ఓన్లీ అసెట్స్ డిక్లేర్ చేయకపోతే. అదే ఇన్కమ్ డిక్లేర్ చేయకపోతే ఇన్కమ్కి 3 times పెనాల్టీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.